ప్రైజ్లాడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మరి నా యొక్క వందనాలు చెల్లించుకొనిచున్నానండి. మరి బాగున్నారా? షేర్ చేయటం మర్చిపోవాకండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవాకండి. చాలా మరి కష్టమైనప్పటికీ నేను ఈ వీడియోని తీస్తున్నాను. మరి అందరి గురించే మరి నేను ప్రయాసపడుతున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. తర్వాత ఏంటంటే మనం ఈరోజు తెలుసుకునేది పరిశుద్ధ గ్రంథంలో ఏముంది. పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నదో అది భూమి మీద ఉంది. ఇప్పుడు భూమి మీద నడిచేదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడండి దేవుడు. 2000 సంవత్సరాల క్రితమే రాసిపెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో మన రాజ్యాంగం ఉందండి. మన రాజ్యాంగం, మనకి ప్రధానమంత్రులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు, ఏమి చేయాలి అనేది ఉందండి. తర్వాత న్యాయశాస్త్రం ఉందండి, సృష్టి రహస్యం ఉందండి, మరి వైద్య శాస్త్రం ఉంది. మరి మనకి ఏమి కావాలో, నీకేమి కావాలో అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. తెలుగు ఉపమానాలు ఉన్నాయండి. మంచి తెలుగు, స్వచ్ఛమైన తెలుగు, మనం అర్థం చేసుకునే తెలుగు బైబిల్ గ్రంథంలో ఉంది. సామాన్య శాస్త్రం, సైంటిస్టుల గురించి ఏమి కనిపెట్టాలి, ఎవరు కనిపెట్టారు, ఎంత కనిపెట్టాలి, ఎంత కనిపెట్టినా దేవుని కంటే ఎక్కువ కనిపెట్టలేరు. మరి ఆది కాండంలో చూసినట్లయితే మరి మొత్తం సృష్టి రహస్యమంతా దేవుడు ఆది కాండంలో రాసిపెట్టి ఉన్నాడండి. సాంఘిక శాస్త్రం, రాజులు కదా, ఎప్పుడు ఎవరు పరిపాలించారు, ఎలా పరిపాలించాలి, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాలి అనేది కూడా బైబిల్లో రాసి ఉంది. లెక్కలు ఉంది. ఎవరికి ఎంత ఆహారం కావాలి, ఆర్థిక శాస్త్రము బైబిల్లో ఉంది. మరి బైబిల్ చదివితే అర్థమవుతుంది. సాక్షులు, ఉరిశిక్ష, ఎంతమంది సాక్షులు కావాలి, ఉరిశిక్ష ఎవరికి అనేది బైబిల్లో రాసిపెట్టుంది. ఏమి తినాలి, ఏమి తినొద్దు, మరి ఇల్లు, పొలం ఎప్పుడు కొనుక్కోవాలి, వజ్రాలు, బంగారం, వైఢూర్యాలు, నదులు బైబిల్లో ఉంది. రోగం ఎలా వస్తుంది, స్నేహం ఎవరితో చేయాలి, బంధువులను ఎలా చూడాలి, రాజులు ఏ విధంగా పరిపాలించాలి, ఏమి తాగకూడదు, ఏమి తినకూడదు, అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయండి. ఉద్యోగం ఎలా చేయాలి, పాపము పుణ్యము అంతా కూడా బైబిల్లో ఉంది. వివాహము, పిల్లల్ని పెంచటము, పిల్లల్ని కనడము అంతా బైబిల్లో ఉంది. స్వస్థత ఎలా వస్తుంది, బైబిల్లో ఉంది. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలి, మరి కుష్ఠరోగం గురించి మరి 2 పేజీలు ఉంది. మరి ద్వితీయోపదేశ కాండంలో దేవునికి ఏ విధంగా ఇవ్వాలి, దేవుడికి ఎంత ఇస్తే నువ్వెలా అభివృద్ధి చెందుతావు అని ఉందండి. మరి లేవి కాండము, నిర్గమ కాండము చూసినట్లయితే మరి ఏమి కావాలి, ఆజ్ఞలేంటి, కట్టడలేంటి, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు అని ఉంది. ప్రవక్తలు, తర్వాత మందులు, ఈ చెట్ల ఆకులు, వైద్యం ఉంది. వైద్యం, ఆరోగ్య శాస్త్రం ఉంది. వైద్యము ఏ విధంగా చేయాలి, ఆకులు దేనికి పనికొస్తాయి, మరి పండ్లు దేనికి పనికొస్తాయి, ప్రతి ఒక్కటి పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. సృష్టిని ఎవరు చేశారు, ఎలా ప్రార్థించాలి, మరి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు మనం ఎలా ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఏమి చేయకూడదు మరి బైబిల్లో ఉంది. చావులు, మరణాలు అన్నీ కూడా. మరి మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం, మరి మోక్షమా, నరకమా, ఈ జీవించినప్పుడు నువ్వు ఎలా జీవించావో వాటి ప్రతిఫలం ఎలా ఉంటుందో అన్నీ కూడా మరి బైబిల్ గ్రంథంలో రాసిపెట్టారండి దేవుడు. మరి అన్నీ లయమైపోతాయి, ఆఖరికి భూమి మాత్రమే ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము చదివినట్లయితే నిజంగా అన్నీ కూడా ఏది లేదు అనకుండా పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టుంది. దాన్ని ఎవరు మార్చలేరు, మరి ఎవరు ఏమి చేయలేరు, ఎవరు తీసివేయడానికి వీల్లేదు, మరలా రాసుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరింట్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది. ఎంతమంది అయితే ఉన్నారో క్రైస్తవులు అంతమందికి ఈ పరిశుద్ధ గ్రంథం ఒక్కటే మార్గము, ఇదొక్కటే జీవము, ఇదొక్కటే మనకి మార్గ చూపరి. మరి ఒక చిన్న ప్రార్థన, మరి ఒక పాట పాడుకుందామండి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతికి పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతికి పాత్రుడా, మహిమ ఘనత ప్రభావములు
పొందనర్హుడవు. 24 పెద్దలు సింహాసనాసీనుడైన ప్రభువు సాగిలపడి నమస్కరించారు. కిరీటములను సింహాసనము ఎదుట ఉంచారు. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతికి పాత్రుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతికి పాత్రుడా. 4 జేబులు కృతజ్ఞతతో పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు యుగ యుగములో జీవించు యేసుని రాత్రింబవళ్ళు స్తుతులతో కీర్తించుచుండిరి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతికి పాత్రుడా. మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవో. ఆమెనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభా, పరలోకమందున్న మా రాజా, నీ పాదములకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. గొప్ప పుస్తకాన్ని, గొప్ప బైబిల్ గ్రంథాన్ని మా క్రైస్తవులకు దయచేసావు నాయన. ఇందులో లేనిదంటూ లేదు ప్రభా. ఎలా జీవించాలో, ఎలా నిన్ను కొలవాలో, ఎలా ఆరాధించాలో అవన్నీ కూడా మరి నువ్వు రాసిపెట్టున్నావు ప్రభా. అవన్నీ కూడా మేము పాటించకుండా మా ఇష్టం వచ్చిన రీతిలో మేము ప్రార్థించుకొని చుండగా నాయన, అయ్యా మమ్మల్ని చూసి చూడట్టుగా ఉంటున్నావు ప్రభా. రాజా, మాకు ఒక మంచి ఆరాధనని, మంచి ప్రార్థనని మరి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రేమని యేసయ్య నామములో అడుగు వేడుకొంచున్నాము తండ్రి. మరి మళ్ళీ నెక్స్ట్ టాపిక్కి మరి మనందరము కలుసుకుందామండి. మరి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఆమె